భైరి నరేష్ ఉన్నట్టుండి ఎందుకని ఇంత వివాదాస్పద వ్యక్తిగా మారాల్సి వచ్చింది? ఉన్నట్టుండి అనేది కాదు, తర్వాత వివాదాస్పదం అనే వాక్యాలని కూడా నేను అంగీకరించాను. ఎందుకంటే ఆమె స్కాలర్, ఒక సత్య శోధకుడిని, సత్యాన్వేషకుడిని. నా 41 సంవత్సరాల జీవితంలో 1కి 4 సార్లు వివాదమైనప్పుడు నేను వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా అనుకోవడానికి అవకాశం ఉంది. లేదా ఎమోషనల్ క్యారీ చేస్తూ ఏదైనా ఒక సంఘటనను బేస్ చేసుకొని నేను నా నోరు జారడమో రెచ్చగొట్టడమో లాంటివి చేస్తే నేను వివాదాస్పద వాక్యాలు చేసిన వ్యక్తిని అవుతాను. నేను ఒక ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక చార్వాక లోకాయుతుల వారసుడిని, అంతే. నా 40 సంవత్సరాల జీవితంలో, 27 ఏళ్ల ఉద్యమ జీవితంలో నేను ఇప్పటివరకు 4600 ప్రసంగాలు ఇచ్చాను. ఏది కూడా కాంట్రవర్సీ కాలేదు, ఏ వ్యక్తి కూడా నన్ను టార్గెట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ వివాదాస్పద వాక్యాలు అవి వివాదాస్పద వాక్యాలు కాదు, ఎడ్యుకేట్ చేయడం కోసం చేసిన వాక్యాలు మాత్రమే, అంతే తప్ప ఇక్కడ వివాదాలు చేయాలనే ఉద్దేశము లేదు. వివాదం చేయడం ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దామనే విధానము నాది కాదు. ఈ టాపిక్ మీద డిస్కస్ చేసేబోయే ముందు నరేష్ గారు నాకు ఒకటి క్లియర్గా చెప్పండి. భైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? మీ గురించి మీరు చెప్పుకోవాల్సి వస్తే వాట్ డు యూ సే? ఇప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, ఒక 10 ఏళ్ల క్రితం అయితే తెలంగాణ ఉద్యమం కోసం గొంతు వినిపిస్తున్న ఒక ఓయూజేఎస్సీ నాయకుడు, టిఎస్ జాక్ వైస్ ప్రెసిడెంట్. దానికంటే ఒక 15 ఏళ్ల క్రితం తీసుకున్నట్లయితే సైన్స్ను ప్రచారం చేసే సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. అంతకంటే ముందు తీసుకుంటే ఒక బాల నాస్తికుడు. ఒకవేళ ఈ వివాదం లేకపోతే భారత నాస్తిక సమాజానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడు, మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమకారుడు. ఇలా దీనికంటే ముందు నేను ఒక సైకాలజిస్ట్గా స్కూల్ స్టూడెంట్స్ని, కాలేజీ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ప్రాపర్గా గైడ్ చేసే ఒక మెంటర్ని. నాలో ఒక మ్యాజిక్ నేర్పించే మ్యాజిక్ ట్రైనర్ని, ఉపన్యాస ట్రైనర్ని, స్కిల్ డెవలపర్ని, అలాగే ఒక రచయితని, ఒక కవిత్వం రాసే వ్యక్తిని, వ్యాసాలు రాసే వ్యాసకర్తని, విశ్లేషకుడిని, బాగా పుస్తకాలు చదివే ఒక రీడర్ని, కులాంతర వివాహాలు చేసేటువంటి ఒక అభ్యుదయవాదిని, ఇలా చెప్తూ పోతే అనేక కోణాలు ఉంటాయి. భారత నాస్తిక సమాజానికి మీరు ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంటి భారత నాస్తిక సమాజం యొక్క విధులేంటి? ఏం చేస్తుంది అసలు? ఇది 1972లో, అంటే 51 సంవత్సరాల క్రితము విశాఖపట్నంలో ఉన్నటువంటి డాక్టర్ జయగోపాల్ గారు తన స్నేహితులు కలిసి ఈ దేశం మార్పు చెందాలంటే సాంస్కృతిక మార్పు జరగాలి, వాళ్ళ జీవన విధానాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశంలో ఆల్టర్నేట్ రావాలి అనే ఒక కల్చరల్ చేంజ్ కోసం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద ఉద్యమం. ఆ ప్రజా సంఘము 50 ఏళ్ళుగా ప్రజల్ని చైతన్యపరుస్తూ అటు మూఢనమ్మకాలపైన జరిగే సంఘటనని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం కానీ, లేదా అసమానతలతో కొన్ని అంశాలు జరిగినప్పుడు స్పందించడం కానీ, అటు ప్రభుత్వాలను కానీ ప్రతిపక్షాలను కానీ వీటికి అతీతంగా ఉండే ప్రజా సంఘాలను కానీ కదులుతూ నడుస్తూ నడిపిస్తూ ముందుకు సాగే ఒక సామాజిక ఉద్యమం. దాంట్లో నేను ఒక కార్యకర్తని, సభ్యుడిని, క్రియాశీలకుడిని, నాయకుడిని, ప్రతినిధిని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మూఢనమ్మకాలని పారద్రోలటం, మూఢనమ్మకాలపై అవేర్నెస్ తీసుకురావటం భారత నాస్తిక సమాజం యొక్క ప్రధాన విధి. అంతే, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేయటం. ఒక మూఢనమ్మకాలే కాదు, సమాజ అవరోధంగా నిలిచినటువంటి అనేక విషయాలు. భారత నాస్తిక సమాజము హేతువాద, మానవవాద సంఘాల ప్రతిరూపంగానే అక్షరాస్యతకు సంబంధించి, రాత్రిబడులకు సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి, మద్యపాన నిషేధానికి సంబంధించి, దళిత పీడిత వర్గాలపై జరిగిన దాడులు, అది కారంచేడు, చుండూరు, ఏదైనా అందులో నల్ల జెండా ఎగురుతూ కనిపిస్తుంది. నాయకత్వంలో భౌతికవాదం, వాస్తవికంగా ఆలోచించే వ్యక్తుల సారథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మనందరం ప్రముఖ వక్తగా, రచయితగా గౌరవించుకునే కత్తి పద్మారావు గారి నుంచి మోరుకుంటే ఎంతోమంది ఈ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి అనేక రకాల ఉద్యమాలకి, ఉద్యమకారులకి ఇది ఒక కన్నతల్లి లాంటిది. ఇది ఓపెన్ యూనివర్సిటీ, ఎవరు ఏ పని చేస్తూ అయినా ఇక్కడ డిగ్రీ చదవచ్చు, పీజీ చదవచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు. అలా అన్ని రాజకీయ పార్టీలోనూ, ప్రజా సంఘాల్లోనూ, కుల సంఘాల్లోనూ ఉన్న నాయకుల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళ మూలాలు ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, శాస్త్రీయంగా ఆలోచించడం, ఒక టీంకి నాయకత్వం వహించేటువంటి అంశాలను భారత నాస్తిక సమాజం చేస్తుంది.